తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా పొదలకూరులో చోటు చేసుకుంది. పొదలకూరు మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న పార్కులో కొందరు కూర్చొని ఉండగా అదే సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. వాటర్ ట్యాంక్ పై భాగంలో ఉన్న తేనెటీగ తొట్టెను పావురం కదిలించడంతో తేనెటీగలు ఒక్కసారిగా గాల్లోకి లేచి అక్కడ ఉన్న వారిపై అటాక్ చేశాయి. ఈ దాడిలో సుమారు 50 మందిని తేనెటీగలు కుట్టగా 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇండ్ల అంకయ్య అనే వ్యక్తిపై తీవ్రంగా దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయంకాలం గట్లోపల వచ్చేస్తుంది ఇక్కడ బండ మీద కూర్చున్నాడు సార్. కూర్చొని వచ్చాక మేము ఒక 6 మంది కూర్చోన్నాం. పోయి అంగడి తీసాం సార్. నేను అంగడి తీసి 10 నిమిషాలు కూర్చుంటాం అందరం. కూర్చున్న పాట ఒక ఈగ వచ్చి రాంకిస్టైన్ కుట్టింది. ఇంకా లేచేటట్టున్నాయని ఎవరి పాట కూడా ఒక పక్క సర్దుకునేదా రోడ్డు మీదకి వచ్చేసి ఉన్నాయి. ఈయన లోపల పోయి అప్పుడే కూర్చుంటున్నాడు. మేము రిటర్న్ వచ్చేసేటప్పుడు మేము కేకలేస్తున్నా వినపడలేదు తనకి. తన పాటకి తను డబ్బా తీసుకుని లెట్నికి పోయాడు. ఈయన ఎక్కువ మేము పారిపోయి వచ్చేసాము. ఇక నేను పోయి చెట్ల కాడ మోటార్ వేసుకొని బోరు నీళ్లు పెట్టుకున్నా నేను. ఈయన లోపల పోయాడు సార్. ఒక 50 మంది ఆగుతున్నాయి సార్. అది